ప్రజలకు నికార్సైన వార్తలను అందించడమే కాదు వారి ఆరోగ్యంపై కూడా దృష్టి సారిస్తోంది బిగ్ టీవీ. గతంలో ఏ న్యూస్ ఛానల్ చేయని విధంగా 2 తెలుగు రాష్ట్రాలలో మెగా మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తుంది. అందులో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలంలో గల నాగర్గూడ పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఈ రోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది. పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెగా మెడికల్ క్యాంప్ అనేది నిర్వహణ జరుగుతోంది. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పేషెంట్స్ ని చూడబోతున్నారు. ప్రస్తుతం మనతో మెడికల్ క్యాంప్ ఇన్ఛార్జ్ నీరజ గారు ఉన్నారు. ఒకసారి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు ఏమేం సర్వీసెస్ అందించబోతున్నారు ఏంటి అనేది కూడా ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. మ్యామ్, ఈ రోజు మెగా మెడికల్ క్యాంప్ లో ప్రజలకు ఏ విధమైనటువంటి సర్వీసెస్ అందుబాటులో ఉండనున్నారు? మేము డాక్టర్ పట్టం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ యాజమాన్యంతో ప్రతి వారము 2, 3, 4 క్యాంపులు కూడా పెడుతూ ఉంటాము. ఫస్ట్ టైం బిగ్ టీవీతో కొలాబరేషన్ చేస్తూ పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అంటే ఏమేం సర్వీసెస్ మ్యామ్? ఒక్కసారి మనం మెడికల్ క్యాంప్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ ఇదంతా ఏ విధంగా ఉంటుంది, ఏమేం చెకప్స్ ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ మేము పేషెంట్స్ రాగానే ఓపీ రిజిస్ట్రేషన్ చేస్తాము. ఆఫ్టర్ ఓపీ రిజిస్ట్రేషన్ బీపీ అండ్ జిఆర్బిఎస్ చెకప్స్ చేస్తాము. బీపీ జిఆర్బిఎస్ చెకప్స్ అయిన వెంటనే డాక్టర్స్ స్క్రీనింగ్ విత్ పేషెంట్స్, ఎవ్రీ పేషెంట్స్ మా దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్, జనరల్ మెడిసిన్, పీరియాడిక్స్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఆప్థమాలజీ, డెర్మటాలజీ, సైకాట్రీ, డెంటల్ అన్ని విధాల సర్వీసెస్ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఆఫ్టర్ స్క్రీనింగ్, పేషెంట్ విత్ స్క్రీనింగ్ అయిపోయిన వెంటనే మేము ఫ్రీగా వాళ్ళని నెక్స్ట్ డే బస్ పెట్టి పేషెంట్ని తీసుకెళ్తాము. ఎవరినైతే డాక్టర్స్ రిఫర్ చేస్తారో ఆ పేషెంట్లందరినీ మేము తీసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ ఎక్స్రే కావచ్చు, సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, డాక్టర్స్ ఏమి రిఫర్ చేస్తే ఆ పేషెంట్లందరికీ అన్ని టెస్టులు చేపించి, అవసరమైతే అడ్మిషన్స్ చేపించి, సర్జరీస్ కూడా ఫ్రీగా చేపించి తర్వాత మేము పేషెంట్స్ని విలేజెస్కి మా బస్లోనే తీసుకెళ్ళి డ్రాప్ చేయడం జరుగుతుంది. అందరి పేషెంట్స్ విత్ అటెండర్స్ కూడా ఫ్రీ మీల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంప్స్ అనేవి మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు ఎంత ఉపయోగకరం అంటారు? మేడం, ఈ మెడికల్ క్యాంప్స్ అనేవి పట్టణ వాసుల కంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి చాలా అవసరం. ఎందుకంటే ఏ సదుపాయము అందుబాటులో లేని ప్రజలకి వాళ్ళకి అసలు ఇలా చూపించుకోవాలి, మనము చెకప్ చేయించుకోవాలి, మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎప్పుడు పని పని అని పని చేస్తూ ఉంటారే తప్పితే వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు పట్టించుకోరు. సో మారుమూల ప్రాంతాల్లో ఉండే గ్రామీణ ప్రజలకు ఈ మెడికల్ క్యాంప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో వన్స్ ఇక్కడికి వచ్చి వారికి జనరల్ చెకప్ ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ గా ఫాలో అప్ అనేది ఏ విధంగా ఉంటుంది మ్యామ్? ఎందుకంటే కొంతమందికి ఇక్కడ ఉన్నటువంటి మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి క్యూర్ అయి పంపిస్తూ ఉంటారు. మరి కొంతమందికి ఇన్పేషెంట్ అవసరం అవ్వచ్చు, లేదంటే ఇంకా సివియర్ గా ఏదైనా ప్రాబ్లం ఉండి ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అటువంటి పేషెంట్స్ కి సంబంధించినటువంటి ఫాలో అప్ ఏ విధంగా ఉంటుంది? మేడం, ఇక్కడ మేము క్యాంప్ పెట్టినప్పుడు డాక్టర్ స్క్రీనింగ్ విత్ పేషెంట్స్ అయిన వెంటనే డాక్టర్సే ఆ ప్రిస్క్రిప్షన్లో రాస్తారు, రిఫర్ టు పిఎంఆర్ హాస్పిటల్. సో మేము ఒక పర్సన్ని దానికోసమే పెట్టి ఆ పర్సన్స్ని వాళ్ళ ఓపీ నెంబర్ కావచ్చు, నేమ్ కావచ్చు, ఏ డిపార్ట్మెంటు, ఏం ప్రాబ్లము, ఎందుకు అనేది మొత్తం నోట్ చేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ మేము మా బస్సు తీసుకొచ్చి మా పర్సన్స్ ఇద్దరు వచ్చి ఈ పేషెంట్స్ అందరినీ బస్సులో మా కాలేజీకి తీసుకొచ్చి అక్కడ మళ్ళీ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేపించి ఆ రిపోర్ట్స్ డాక్టర్ చూసిన తర్వాత వాళ్ళని అడ్మిట్ చేపించి ఐపీ చేసి మా వార్డులో పెట్టుకుంటాం. 3-4 డేస్ అక్కడే ఉంచుకొని సర్జరీస్ అవసరమైతే ఫ్రీగా సర్జరీస్ చేసి మళ్ళీ ఇంటికి పంపించడం జరుగుతుంది. మీరు మామూలుగా మెడికల్ క్యాంప్స్ అనేవి నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజు బిగ్ టీవీ వారితో కలిసి ఈ విధంగా ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది ఏ విధంగా ఉంది మ్యామ్? గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి కొలాబరేషన్ ఎప్పుడైనా చేశారా? నో మేడం, ఎప్పుడు మేము ఓన్గా మా మెడికల్ కాలేజ్ తరపునే పెడుతున్నాము. చాలా క్యాంప్స్ వీక్లీ 2 పెట్టాము, 3 పెట్టాము, సమ్ టైమ్స్ 4 కూడా పెట్టాము. ఫస్ట్ టైం మేము బిగ్ టీవీ వాళ్ళతో కొలాబరేషన్ చేస్తున్నాము. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఫర్దర్గా కొనసాగించాలని కోరుకుంటున్నాము. సో ఒకసారి మనం చూడొచ్చు, ఈ రోజు మనకు పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో, నాగర్గూడలో ఉన్నటువంటి పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మెగా మెడికల్ క్యాంప్ బిగ్ టీవీ పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి అనేక మంది గ్రామస్తులు ఇక్కడికి వచ్చి వారి ఆరోగ్య పరిస్థితులను గురించి డాక్టర్స్ తోటి మాట్లాడుతున్నారు. ఫస్ట్ మనకు ఓపీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వారికి ఈ విధంగా మనకు బీపీకి సంబంధించినటువంటి చెకప్ ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్స్ తో స్క్రీనింగ్ ఉంటుంది. సో వన్స్ డాక్టర్స్ తోటి స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత వారి సమస్య ఏంటి, వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా
జరుగుతోంది అనేది పూర్తిగా చెకప్ చేసిన తర్వాత వారికి అవసరమైనటువంటి మెడిసిన్స్ ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు అందిస్తున్నారు. దీంతో పాటుగా కూడా ఎవరికైనా సివియర్ ప్రాబ్లమ్ తో ఇక్కడికి వచ్చినా, ఎవరికైనా సర్జరీలు ఏవైనా అవసరం ఉన్నా సరే ఫర్దర్ ఫాలో అప్ ఉంటుందని కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ క్యాంప్ ఇన్ఛార్జ్ కూడా తెలపడం జరిగింది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా బిగ్ టీవీ 2 తెలుగు రాష్ట్రాలలో మునుపెన్నడూ లేని విధంగా కూడా ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ విధంగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అనేవి నిర్వహిస్తుంది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కూడా మనకు ఈ చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలోని నాగర్గూడ పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మెగా మెడికల్ క్యాంప్ అయితే మనకి ఫంక్షన్ హాల్లో ఎంతో స్పేషియస్ గా కూడా ఎంతో పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఈ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు. ఈ మెడికల్ క్యాంప్ కి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా విశేష స్పందన అయితే వస్తుంది. వచ్చిన వారు వచ్చిన విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ తోటి మాట్లాడి వారి ప్రాబ్లమ్స్ ని చెప్పి వారికి కావాల్సినటువంటి మెడిసిన్లను కూడా తీసుకొని వెళ్తున్నారు. సో మొత్తంగా మనం చూసినట్లయితే కూడా ఒక మంచి వాతావరణంలో మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి వచ్చి తమ ఆరోగ్య సమస్యలను గురించి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లతోటి చూపించుకుంటున్నారు. మామూలుగా మనం చూస్తూ ఉంటాము ఇటు పల్లెటూర్లలో మనకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అనేవి అందుబాటులో ఉండవు. అటువంటి ప్రజలకు ఈ మెడికల్ క్యాంప్స్ అనేవి ఎంతో బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. మామూలుగా చాలా చోట్ల మనం చూస్తుంటాము హాస్పిటల్స్ వెళ్ళి ఫ్రీగా మెడికల్ క్యాంప్స్ అనేవి నిర్వహిస్తూ ఉంటాయి. కానీ మొదటిసారిగా మనకు బిగ్ టీవీ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ఈ విధంగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అనేవి కూడా ఆల్ ఓవర్ 2 తెలుగు రాష్ట్రాలలో కూడా నిర్వహిస్తున్నారు. వీటికి చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు కూడా వెళ్తున్నారు, అటెండ్ అవుతున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మనకు అన్ని డిపార్ట్మెంట్ ఇటు జనరల్ మెడిసిన్ కావచ్చు, అదే విధంగా డెంటల్ కి సంబంధించి కావచ్చు, దీంతో పాటుగా ఈఎన్టీ కావచ్చు, గైనిక్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఏవైతే మనకి హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు మనకు ఏ డిపార్ట్మెంట్స్ అయితే అందుబాటులో ఉంటాయో ఆయా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఈ మెడికల్ క్యాంప్ లో మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకంగా వీటికి సంబంధించి స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. చిన్న పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి తమ సమస్యలను గురించి చూపించుకుంటున్నారు. ఇది ప్రత్యేకంగా చిన్న పిల్లలకు సంబంధించి వారి వైద్య విభాగం అని కూడా చెప్పుకోవచ్చు. అందుకోసం సపరేట్ గా ఏర్పాటు చేసినటువంటి స్టాల్. సో చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఇక్కడికి వచ్చి మెడికల్ క్యాంప్ లో చూపించుకుంటున్నారు. అదే విధంగా మనకు పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో ఉన్నటువంటి ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆయా డిపార్ట్మెంట్స్ నుంచి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి 2 స్టాఫ్ చొప్పున కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకైతే వాళ్ళు చెకప్ చేస్తున్నారు. ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది ఇనిషియల్ స్టేజ్ నుంచే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఒకసారి ఇక్కడికి వచ్చి వారికి జనరల్ చెకప్ అయిపోయిన తర్వాత కూడా వారికి ఫర్దర్ గా అంటే ప్రిస్క్రిప్షన్ కూడా రాసి ఇస్తున్నారు. వారికి సంబంధించి మెడిసిన్స్ కూడా చాలా రకాల మెడిసిన్స్ కూడా మనకి తీసుకురావడం జరిగింది. సో మెడిసిన్స్ ఇస్తున్నారు. అదే విధంగా ఆ మెడిసిన్స్ తో పాటుగా ఫర్దర్ గా ఇంకేదైనా ట్రీట్మెంట్ అవసరమైనా లేదంటే సర్జరీ అవసరమైనా దాన్ని ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లే ప్రిస్క్రిప్షన్ లో రాసి ఫర్దర్ గా వాళ్ళు ఫాలో అప్ కూడా చేస్తామని కూడా చెప్తున్నారు. బిగ్ టీవీ నిర్వహిస్తున్న ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ కి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలంలో గల నాగర్గూడ పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఈ రోజు బిగ్ టీవీ పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి చెకప్ చేయించుకుంటున్నారు. అదేవిధంగా మెడిసిన్స్ తీసుకొని వెళ్తున్నారు. సో ఒక్కసారి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలతో మాట్లాడదాము. ఇటువంటి మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం వల్ల వారికి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అనేటివి అందుబాటులో ఉండవు. అటువంటి వారి కోసం ఇటువంటి మెడికల్ క్యాంపులు అనేవి నిర్వహించడం వల్ల ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది. వారు పూర్తిగా అంటే పూర్తి బాడీ చెకప్ కూడా ఇక్కడ అవుతుంది. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి డాక్టర్లు అయితే ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది. సో ఒక్కసారి మనము ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ తోటి మాట్లాడదాము. వారు ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలతో వచ్చారు, ఈ విధమైనటువంటి హెల్త్ క్యాంపులు అనేవి మెడికల్ క్యాంపులు అనేవి నిర్వహించడం వల్ల వారికి ఏ విధంగా అనిపిస్తుంది ఏంటో తెలుసుకుందాము. అన్న ఎక్కడి నుంచి వచ్చిల్లన్న? తిమ్మరగూడ. ఎట్లా అనేది మొదటిసారా ఇట్లాంటి మెడికల్ క్యాంప్ ఒకటి ఇక్కడ పెట్టడము? ఊళ్ళలో పెట్టరు కానీ ఇక్కడ పెట్టలే. ఎప్పుడు ఊళ్ళోకి వచ్చారు గట్టిన మామూలుగా. ఏం ప్రాబ్లం తోటి వచ్చినావు అన్న ఇక్కడికి? నొప్పులు అన్ని తెలివన్నీ నొప్పులు, మోకాలు ఇవి ఇవన్నీ గుర్తు నొప్పుల గురించి. ఇట్లా ఇక్కడ ఒకటి మెడికల్ క్యాంప్ పెడుతున్నారని ఎవరు చెప్పిళ్ళు? మా ఊరు ఆయన పిల్లాడు ఉన్నాడు, ఆయన చెప్పిండు. మా సెక్రటరీ ఉన్నాడు, ఆయన వచ్చి చెప్పిండు. చెప్తే ఆ పిల్లాడు ఇప్పుడు వచ్చిండు. మళ్ళా వచ్చి ఆటో తీసుకొని బస్సు రాలేదంటే ఆటోతో తోలుకొచ్చాడు. ఎట్లా అనిపిస్తుంది అన్న, అంటే మీకోసం ఇట్లాంటి ఒక ఉచితంగా మెడికల్ క్యాంప్ అనేది పెట్టడము, ఉచితంగా మందులు ఇవ్వడం, ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా మంచిగా నుంచే మంచిగా అనిపిస్తుంది. ఇక మంచిగా అయితే మంచిగానే అవుతుంది. అట్లా మంచిగా ఉంటే మంచిగా.
మంచిగా అవుతుందనే వచ్చినాము. వస్తే ఇక మంచిగా చెడ్డ కాదు రేపు పొద్దుగాల తెలుస్తుంది. సో చూడొచ్చు, అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి డాక్టర్లు అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నారు. పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ నుంచి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు వైద్యులు ఇక్కడికి రావడం జరిగింది. సో ఒకసారి మనం చూడొచ్చు, జనరల్ సర్జరీ నుంచి మనకు అన్ని డిపార్ట్మెంట్లు, ఆర్థోపెడిక్ కావచ్చు, జనరల్ సర్జరీ కావచ్చు, అదేవిధంగా జనరల్ ఫిజిషియన్ కావచ్చు, ఈఎన్టీ, డెంటల్, ఐ, పీడియాట్రిక్, అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు సైకియాట్రీ, దీంతో పాటుగా డెర్మటాలజీ, ఇలా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్లు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా మనకు ఒక స్టాల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా మహిళల కోసము గైనిక్ సేవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో వన్స్ మనం మెడికల్ క్యాంప్కి వచ్చిన తర్వాత మనకు ఓపీ రిజిస్ట్రేషన్ అయ్యాక ముందుగా మనకు బీపీ, షుగర్ టెస్ట్ అనేది చేస్తున్నారు. దీంతో పాటుగా బ్లడ్ టెస్ట్ కూడా చేస్తున్నారు. ఇక లోపలికి వచ్చిన తర్వాత పేషెంట్స్ ఏ ఆరోగ్య సమస్యతో అయితే వస్తున్నారో ఆ డాక్టర్ దగ్గరికి, ఆ కన్సర్న్ డాక్టర్ దగ్గరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే వాళ్ళని పంపిస్తున్నారు. సో ఉదయం నుంచి కూడా మనకు అనేక మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నాగర్గూడ పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ కి చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది గ్రామస్తులు అయితే ఇక్కడికి వస్తున్నారు. తమ ఆరోగ్య సమస్యలకు సంబంధించి డాక్టర్లతోటి సంప్రదింపులు జరుపుతున్నారు, చెకప్లు చేయించుకుంటున్నారు. సో ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, అక్కడ డెర్మటాలజీకి సంబంధించినటువంటి విభాగానికి సంబంధించినటువంటి డాక్టర్లు ఉన్నారు. దీంతో పాటుగా ఇటు సైకియాట్రీ, అదే విధంగా ఆర్థోపెడిక్, ఎందుకంటే చాలా మందికి అంటే పెద్దవాళ్ళకి, ఊళ్ళలో ఉండే పెద్దవాళ్ళు పనులకు ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి వారికి మామూలుగా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో అటువంటి వారి కోసం ప్రత్యేకంగా ఇక్కడ మనకు ఆర్థోపెడిక్ కి సంబంధించినటువంటి స్టాల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తమ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి కానీ, ఆ బాడీ పెయిన్స్ కి సంబంధించి కానీ వాళ్ళు చూపించుకుంటున్నారు. సో ఒకసారి దాన్ని కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. దీంతో పాటుగా కూడా ప్రస్తుతం మనకు వైరల్ ఫీవర్స్ అనేవి అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేటి చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి జనరల్ గా అంటే వాళ్ళ ఫీవర్ కి సంబంధించి, బాడీ పెయిన్స్, వామిటింగ్స్ వీటన్నింటికి సంబంధించి డాక్టర్ తోటి జనరల్ ఫిజిషియన్ ని కూడా కన్సల్ట్ అవుతున్నారు. దీంతో పాటుగా ఇక్కడ ఇస్తున్నటువంటి మెడిసిన్స్ ని కూడా తీసుకుంటున్నారు. అయితే ఎవరికైతే సివియర్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వారిని మళ్ళీ హాస్పిటల్ కి రావాలని కూడా ప్రిస్క్రిప్షన్ మీద డాక్టర్లు అయితే పేషెంట్స్ కి రాసి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా కూడా ఫర్దర్ గా ఫాలో అప్ కూడా చేస్తున్నారు. సో ఒకసారి ఇక్కడ చూడొచ్చు, డెంటల్ కి సంబంధించినటువంటి విభాగం, ఈ డెంటల్ కి సంబంధించినటువంటి స్టాల్ దగ్గర కూడా ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లకు సంబంధించినటువంటి దంత వైద్యం కూడా ఇక్కడ మనకి చేస్తున్నారు. దీంతో పాటుగా ఒక్కసారి మనం ఇటు లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే కూడా కంటి వైద్య విభాగం ఇక్కడ అందుబాటులో ఉంది మనకు. సో ఐ ప్రాబ్లమ్స్, మనకి పెద్దలకి, పిల్లలకి ఇటీవల కాలంలో చాలా మంది ఐ ప్రాబ్లమ్స్ తో కూడా సఫర్ అవుతున్నారు. సో అటువంటి వారికి కూడా, అంటే వాళ్ళ కళ్ళు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఫ్రీ ఐ చెకప్ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు బిగ్ టీవీ, అదే విధంగా పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మెగా మెడికల్ క్యాంప్ కి ఉదయం నుంచి కూడా ప్రజల నుంచి విశేష స్పందన ఉంది. అక్క ఎక్కడి నుంచి వచ్చారు? తిరుమలపురగా ఆమె. ఓకే, మీరు చూపించుకున్నారా? కదా మా అమ్మకి ఏమైంది, ప్రాబ్లం ఏంటి? కండ్లది, కళ్ళకు కండ్లకు మోకాళ్ళు. మోకాళ్ళకి సంబంధించి, కళ్ళకి సంబంధించి. ఎవరు చెప్పారక్క ఇక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతుంది అని? అంటే తెలియదాగో మా అక్క చెప్పినందుకు వచ్చినాం. ఓకే, సో అంటే ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని కూడా ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఉచితంగా అనేది ఆ సమాచారం తెలుసుకొని తమ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళను, పిల్లలను తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా వారికి ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి ఇటు కళ్ళ సమస్య కావచ్చు, మోకాళ్ళ నొప్పులే కావచ్చు, విపరీతమైన జ్వరము, అదేవిధంగా ఇటు కంటి సమస్యలు, అంటే అన్ని రకాల సమస్యలకు సంబంధించి కూడా ఇక్కడ డాక్టర్లను సంప్రదించడానికి అయితే ఇక్కడికైతే అనేక మంది పేషెంట్స్ అయితే వస్తున్నారు. ఇక్కడ మనకు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఈ మెగా మెడికల్ క్యాంప్ అయితే జరుగుతుంది. ఇందులో చూపించుకోవడానికి ఇప్పటికీ 100 మంది పేషెంట్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన వారు వచ్చిన విధంగా కూడా తమ సమస్యలు డాక్టర్లతోటి చెప్తున్నారు. అదేవిధంగా డాక్టర్లు సూచించిన మేరకు టాబ్లెట్స్ తీసుకుని వెళ్తున్నారు. ఫర్దర్ గా ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఏంటి అనేది కూడా ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ కి అయితే డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ అయితే రాసిస్తున్నారు. సో ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు, మనకు పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ నుంచి ప్రతి విభాగం నుంచి 2 డాక్టర్లు అయితే ఇక్కడికి రావడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన వారికి వచ్చిన విధంగా కూడా ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేస్తూ కూడా వారికి అవసరమైనటువంటి మెడిసిన్స్ రాసిస్తూ కూడా వారిని అయితే పంపిస్తున్నారు. అయితే ఒక్కసారి ఇక్కడ నుంచి పంపించిన తర్వాత, అంటే మెడికల్ క్యాంప్ పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ పేషెంట్స్ తోటి వాళ్ళ హెల్త్ కి సంబంధించి మళ్ళీ ఫాలో అప్ లో ఉంటామని, వారికి ఏ విధమైనటువంటి వైద్య సేవలు కావాల్సి వచ్చినా సరే, సర్జరీలు కావాల్సి వచ్చినా సరే ఉచితంగా నిర్వహిస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ క్యాంప్ ఇన్ఛార్జ్ అయితే మనకు తెలపడం జరిగింది. సో ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు, అంటే ఇటు బీపీ, షుగర్ చెకప్ చేసుకొని వాళ్ళ డాక్టర్లను కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫ్రీ మెడిసిన్స్ కూడా తీసుకొని వెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏ ఊరు నుంచి వచ్చారు? తిమ్మిరెడ్డిగూడ. ఏం ప్రాబ్లం తోటి వచ్చిండు? మోకాళ్ళు నొప్పులు. మోకాళ్ళ నొప్పులు చూసిల్లా? మరి డాక్టర్లు చూసిల్లా? చూచిర్రు.
ఎట్లా అనిపిస్తుందమ్మా ఫ్రీగా ఒకటి మెడికల్ క్యాంపు మీ ఊరికే వచ్చి ఇక్కడికి వచ్చి పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది కదా, తక్కువ అయితే మంచిగా అనిపించినట్టు. ఆ, తక్కువగా అందుకునే మంచిగా అయింది దాన్ని. ఎట్లా మీ అంటే ఊళ్ళో ఎవరన్నా వచ్చిల్లా? మా ఊరల్లో వచ్చారు. వచ్చిల్లా? ఓకే. నా పేరు కృష్ణగౌడ్ అండి. బిగ్ టీవీ తరపున పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ తరపున ఇక్కడ వచ్చి హెల్త్ క్యాంప్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మంచిగా చుట్టుపక్కల విలేజ్లో కూడా వస్తున్నారు. వాళ్ళకు ఫ్రీగా చూడడము, ఫ్రీగా మందులు ఇవ్వడము కూడా చాలా సంతోషకరమైన విషయము. బిగ్ టీవీకి మరియు పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ సిబ్బందికి ధన్యవాదాలండి. మాది లక్ష్మణం గ్రామం మనం పక్క విలేజ్. ఈ హెల్త్ క్యాంప్ పెట్టిన చాలా సంతోషం. మహేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో పెట్టినందుకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు అన్ని సమస్యల కన్నా హెల్త్ సమస్య బాగా భారీగా విలేజ్లో బాగా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి ఈ హెల్త్ సమస్యలు పెట్టడం చాలా మందికి ఈ సమస్యలలో చాలా పేద పబ్లిక్ అందరూ కూరుకుపోయారు. ఇట్లా ఇంకా విలేజ్లో కొంతమందికి తెలియదు. ఇది కొంచెం ఒక ముందుగా అడ్వాంటేజ్ ఇస్తే పబ్లిక్ చాలా వాళ్ళు వచ్చేవారు ఇక్కడికి, కానీ కొంతమంది తెలియని కొంతమంది రాలేకపోయినారు. ఇటువంటి క్యాంపులు మరి గ్రామంలో కానీ పల్లెటూరులో కానీ విలేజ్లో కానీ ముందు నిర్వహిస్తే ఇంకా ముసలి వాళ్ళు కానీ ఇంకా చిన్న పెద్దలు కొన్ని వెహికల్స్ లేని వాళ్ళు కానీ విలేజ్లో పెడితే బాగా స్పందన ఉంటుంది మేడం. ఇలాంటి ముందు కార్యక్రమం చేయడం బిగ్ టీవీ ధన్యవాదాలు మహేంద్ర రెడ్డి హాస్పిటల్ గారు. ఆ మహేంద్ర రెడ్డి హాస్పిటల్లో చాలా మంది పేదలకు వైద్యం అందిస్తారు. ఇది చాలా గొప్ప కార్యక్రమం తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు మేడం. My name is Niharika. I'm studying 9th class English medium. ZPHS తాళపల్లి స్కూల్లో నేను చదువుకుంటున్నాను. బిగ్ టీవీ వాళ్ళు కలిసి ఇక్కడ నావర్గూడలో మెడికల్ క్యాంప్ పెట్టినందుకు మేము ఇక్కడికి మా డాడీ చెప్పినందుకు ఇక్కడికి వచ్చాం. నాకు ఫీవర్ తగ్గలేనందుకు ఇక్కడికి వచ్చి చూపించుకున్నాను. ఇక్కడ మెడిసిన్స్ ఇచ్చారు. సో ఎట్లా ట్రీట్ చేశారు డాక్టర్స్? వాళ్ళందరూ బాగానే చేశారు? చాలా బాగా చేస్తారు. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఫ్రీగా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలా ఫ్రీగా అందించినందుకు పేద ప్రజలకి నిజంగా వాళ్ళు చాలా మంచి వాళ్ళని అనుకుంటున్నాను. బిగ్ టీవీ వాళ్ళు కండక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చుట్టుపక్కల గ్రామాలలో ఇటంగా చూపించుకోని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు కూడా దగ్గరలో వెళ్ళి చూపించాలని బాగుంటుంది. అట్లా చూపిస్తే రాని వాళ్ళు ఉంటారు, తాత వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూపిస్తే చాలా బాగుంటుంది. ఇక్కడి వరకు కూడా వచ్చినందుకు మేమే పక్క నుంచి వచ్చి చూపించుకున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. అది కూడా ఫ్రీగా అందిస్తున్నందుకు ఇంకా చాలా బాగుంది. ఇప్పటికే చాలా మంది వచ్చి చూపించుకొని వెళ్ళిరు. మేము కూడా తెలిసిన వాళ్ళకి చెప్పినాం, వచ్చిర్రు. సో బాగానే ఉంది, బాగుంది. ఇట్లనే కంటిన్యూ ఉంటుంది. ఇక ఇట్లా ఉచితంగా చేస్తున్నందుకు ఇంకా బాగుంది. నా పేరు శ్రీనివాస్, మాది తాళ్ళపల్లి విలేజ్. అయితే ఇక్కడ బిగ్ టీ వారి సహకారంతో పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఫ్రీగా హెల్త్ క్యాంపు ఇక్కడ నిర్వహించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఫ్రీగా ఉచితంగా మాకు చికిత్స చేస్తున్నందుకు మా ఇంట్లో వాళ్ళ మా పాపలకు కానీ మా మమ్మీకి కానీ ఇలా తీసుకొచ్చినాము. అయితే అన్ని మందులు మళ్ళీ తర్వాత ట్రీట్మెంట్ అన్నీ ఫ్రీగానే చేస్తారు. అయితే ఇదే మేము ఇక్కడ వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మాత్రం మాకు చాలా డబ్బులు అయితే టెస్టులు కానీ మెడిసిన్ కానీ చూడడానికి కానీ చాలా అవుతుంది. అందుగురించి ఇలాంటివి ఇంకా ముందు గిట్ట ఇంకా చాలా పెడితే గిట్ట మా పబ్లిక్కు కొద్దిగా సేవ చేసినట్టు ఉంటుంది. మాకు ఇట్లా పెట్టడం ద్వారా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ముందు గిట్ట ఇంకా చాలా పెట్టాలని మేము కోరుకుంటున్నాం. మాది తిమ్మరగూడ గ్రామం. హాస్పిటల్ కని వచ్చినాము. నా పేరు జ్యోతి. మేము వ్యవసాయం చేస్తాము. మేము హాస్పిటల్ చూపించుకుందామని వచ్చినాము. మంచి కావాలని కోరుకుంటున్నాము. అందరికి ముసలోళ్ళకు వయసులకు అందరికి బాగా కావాలని కోరుకుంటున్నాము. ఇట్లా ఎప్పుడన్నా ఫ్రీగా మెడికల్ క్యాంపులు పెట్టిరు కానీ చూపించుకురు కానీ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం పెట్టిరు కానీ ఫస్ట్ టైం నేను ఇప్పుడు వచ్చిన. మంచిగా కావాలని కోరుకుంటున్నాం. మెడిసిన్స్ ఇచ్చిల్లా? మెడిసిన్స్ అంటే గోళీలు మాత్రమే ఇచ్చిరు, సూదులు ఇవ్వలేరు. ఇప్పుడు సూదులు ఇచ్చిరు. మంచిగా కావాలని కోరుకుంటున్నాం. నా పేరు సురేందర్ రెడ్డి. మాది పక్కగా విలేజ్, మాది షాబాద్ మండలి ఎట్ల ఎర్రవల్లి. అక్కడ మా మిసెస్ సర్పంచ్ మొన్నటికి అయిపోయింది అన్నట్టు. ఇటువంటి క్యాంపు మేము మా ఊళ్ళో కూడా పెట్టినాం. గ్రామ పంచాయతీ పిలిపించి పెడితే 300-400 మందికి వచ్చిర్రు.
బిగ్ టీవీ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు కనుక దీనికి పెద్ద ఎత్తున మండల్ లెవెల్లో గ్యాదరింగ్ ఉంటుంది కదా అని చెప్పి నా దగ్గరకు వచ్చి అడిగితే ఫంక్షన్ హాల్ గిట్లా కావాలి అంటే అడిగితే సరే మంచి ప్రోగ్రామ్ కదా అన్నట్లు నేను ఓకే అని చెప్పినాను. నాకు కూడా ఇన్వైట్ చేసిన పొద్దున 11 గంటలకు ఇట్లా ఉంటుంది సార్ రావాలంట అంటే సరే అని చెప్పి నేను కూడా వచ్చాను. చూస్తే కొద్దిగా ఊళ్ళో ఇన్ఫర్మేషన్ కొద్దిగా బాగా ఇటువంటి ప్రోగ్రామ్ అందరు డాక్టర్లు మెడిసిన్ కూడా ఫ్రీ ఇస్తారు ఇక్కడ. అందరూ వినియోగించుకొని అందరికీ ఇటువంటి ప్రజా కార్యక్రమాలు ప్రజలకు హెల్ప్ చేసే కార్యక్రమాలు చేయడం సందర్భంగా బిగ్ టీవీ వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి ప్రోగ్రాం చేయడం పబ్లిక్ సేవా కార్యక్రమాలు చేయడంతోనే నా ఫంక్షన్లు అయినా కానీ ఓకే నేను ఏమైనా సరే అని చెప్పి మా వాచ్మెన్ గురించి అప్పచెప్పి శ్రీనివాస్ వచ్చి నాకు కలిసి నేను ఫంక్షన్లు అయితే ఏం కావాలి చూసుకోమని చెప్పి అప్పచెప్పినాను. ఈ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు ముందు చాలా చేయాలి. బిగ్ టీవీ ఈ ప్రోగ్రామ్ చేసినందుకు బిగ్ టీవీ వాళ్ళకి నాకు కృతజ్ఞత ధన్యవాదాలు. ఈ వైరల్ ఫీవర్ల బారిన అనేక మంది అయితే సఫర్ అవుతున్నారు. సో చిన్న పెద్ద తేడా లేకుండా ఉదయం నుంచి కూడా అనేక మంది ఈ ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ అయితే ఇక్కడికి వస్తున్నారు. డాక్టర్లని కన్సల్ట్ అవుతున్నారు. వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్ అయితే తీసుకొని వెళ్తున్నారు. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా 2 తెలుగు రాష్ట్రాలలో ఇటు బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను అయితే నిర్వహిస్తుంది. దీనికైతే ప్రజల నుంచి నిజంగా మంచి ఆదరణ వస్తుంది. ఎందుకంటే గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అనేవి అందుబాటులో ఉండవు. అటువంటి గ్రామాలకు వెళ్లి ప్రత్యేకంగా ప్రజల ఆరోగ్యం కోసం బిగ్ టీవీ పాటుపడుతుంది. ఇందులో భాగంగా 2 తెలుగు రాష్ట్రాలలోని జిల్లాలలో ఉన్నటువంటి గ్రామాలలో అయితే మెగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తుంది. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ వాళ్ళ సహకారంతో కూడా ఈ మెడికల్ క్యాంప్స్ అనేవి ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ప్రజల నుంచి కూడా వీటికి విశేష స్పందన వస్తుంది. మున్ముందు కూడా ఇటువంటి మెడికల్ క్యాంప్స్ ఇంకెన్నో కూడా బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహణ అనేది జరుగుతుంది. ప్రజలందరూ కూడా వీటిని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా అయితే మనకు నికార్సైనటువంటి నిజమైన వార్తలు ఏవైతే ప్రజలకు చేరవేస్తుందో బిగ్ టీవీ, అందులో భాగంగానే ప్రజా ఆరోగ్యం గురించి కూడా ఎంతగానో పాటుపడుతుంది అనేది మరొకసారి కూడా రుజువైంది. ఈ మెగా మెడికల్ క్యాంప్స్ ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విడుదల సంజుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.